నమస్కారం వార్తలకే స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఓల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది పోలీసులు వైసీపీకి కాపలా కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు పోలీసులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు అనివార్య పరిస్థితులలో అనారోగ్య పరిస్థితులలో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయిన టీచర్లు ఉద్యోగులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను మానవతా దృక్పథంతో ఉపసంహరించాలి విజ్ఞప్తి చేసిన ఎఫ్ఏపీటీఓ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను కౌంటింగ్ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు. శుక్రవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూమ్ భద్రతలను పరిశీలించి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 6 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలు మరియు తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను మెష్ బారికేడింగ్ సీటింగ్ తదితర అంశాలపై డిఆర్ఓతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పవర్ సప్లై నిరంతరంగా ఉండేలా జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాట్లు ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్ నందు సంతకాలు చేశారు. వీరి వెంట జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి, సత్యవేడు రిటర్నింగ్ అధికారి నరసింహులు, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనివార్య పరిస్థితులలో అనారోగ్య పరిస్థితులలో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయిన టీచర్లు ఉద్యోగులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను మానవతా దృక్పథంతో ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎఫ్ఏపీటీఓ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్యను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించినందున ఎన్నికల సిబ్బందికి 14వ తేదీని కూడా ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ డ్యూటీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏపీటీఓ నాయకులు గంటా మోహన్, చెంగల్రాయ మందడి, మణికంఠ, ముక్తార్, అహ్మద్, కిరణ్ కుమార్, చిట్టిబాబు, దినకర్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ విధుల్లో భాగంగా పేర్కొని ఆ 14వ తేదీకి కూడా డ్యూటీ సర్టిఫికెట్ అలాగే దానికి అనుగుణంగా ఈఎల్ మంజూరు చేసేటువంటి విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము వారిని కోరడం జరిగింది. వారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసినారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా హెడ్ మాస్టర్లు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, విద్యాశాఖలో ఉండేటువంటి సిబ్బంది చాలా చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేసేటువంటి డ్యూటీల్లో పాల్గొన్నారు. వాళ్ళకి రావాల్సినటువంటి రెమ్యూనరేషన్ అలాగే డ్యూటీ సర్టిఫికెట్లు కూడా అందజేయాలని మేము వారికి విన్నవించడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి డిఆర్ఓ గారికి మేము ఫ్యాప్టో పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో మానవతా దృక్పథంతో ఈ సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన చిత్తూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరూ కూడా చక్కగా పాల్గొని మరి ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా పూర్తి చేసుకున్నాము. మరి అటువంటి నేపథ్యంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే చంటి పిల్లల తల్లులు, బాలింతలు ఇలాంటి అనేక కారణాల వల్ల అనేక సందర్భాల్లో వాళ్ళు మన సార్ వాళ్ళకి డిస్టిక్ మ్యాజిస్ట్రేట్కి మరి అదేవిధంగా రూట్ ఆఫీసర్లకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఎవరైతే డ్యూటీలు చేసున్నారో వాళ్లకు కూడా షోకాజ్ నోటీసులు అనేది జారీ చేయడం సందర్భంగా ఈరోజు ప్యాప్టో పక్షాన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. మరి డిఆర్ఓ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి మరి ఏదైతే షోకాజ్ నోటీసులు ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ వద్ద ప్యాప్టో తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా అనివార్య కారణాల వల్ల మన ఉపాధ్యాయులు కొంతమంది విధులకు హాజరు కాలేకపోయారు. దానికి వారికి కారణాలు చాలా ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారు వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడము,
48 గంటల వివరణ కోరడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో మన యొక్క మానవతా దృక్పథంతో ఎన్నికలు విధులకు హాజరు కానటువంటి ఉపాధ్యాయులపైన ఇచ్చినటువంటి షోకాజుల్ని మేము వెనక్కి తీసుకోవాలని ఫ్యాప్టా తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది. డిఆర్ఓ సార్ గారు దీనికి సానుకూలంగా స్పందించారు. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే షోకాజ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల యొక్క షోకాజ్ నోటీసుల్ని వెనక్కి తీసుకొని మానవ దృక్పథంతో మీరు ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. సమస్యాత్మక వార్డులో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామని, రౌడీ షీటర్స్ పై నిఘా పెంచామని, టపాసులు అమ్మడం కొనడం నిషేధమని, ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తిరుపతి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహర్ ఆచారి మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వం, ఒకవేళ ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని, జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుపతిలో బయట వ్యక్తులకు రూమ్స్ పై నిషేధం విధించారు. భక్తులకు తప్ప మిగిలిన వారికి లాడ్జీ ఓనర్స్, కళ్యాణ మండపాల యజమానులు రూమ్స్ ఇవ్వకూడదని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా సహకరించాలని కోరారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు కవ్వింపు చర్యలకు దిగితే కేసులు తప్పవని తెలిపారు. ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో, అది విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, వార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందిరానగర్ ఉంది, సమస్యాత్మకం అనుకుంటాం, అక్కడ ఒక పికెట్ ఉంటుంది. ఇంకోటి ఏదో ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో సమస్యాత్మకమైనటువంటి వార్డ్స్లో పికెట్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 4 పికెట్లు కలిపి, అంటే 4 ప్లేసెస్ కలిపి ఒక క్యూఆర్టీ ఉంటుంది. సో క్యూఆర్టీస్ని ప్లస్ టికెట్స్ని పోస్టింగ్ చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టి కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఈ మధ్యలో ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో, అంటే క్రైమ్స్లో పాల్గొన్నారో వాళ్ళని, అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ని, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు బాండ్స్ కూడా ఒకవేళ ఆ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్స్ని ఫోర్ఫిట్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఆ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది కంపల్సరీ. ఒక రౌడీ షీట్ ఉన్నాడు అనుకోండి, మా తరహాలో ఉండే నిఘా ఏదైతే మా తరహాలో నిఘా ఉంటుంది కంపల్సరీ. సో ఇవన్నీ కదలికలను కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే, మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది, ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ క్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం, అమ్మడం కూడా నిషిద్ధం. ఆ రోజు ఏది 4th రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు. తర్వాత ఈ విజయోత్సవ ర్యాలీలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఎస్కాట్ ఇస్తాం, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు, వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మేము 4వ తేదీ మేము గెలిచేసాం, మేము ఏమైనా చేసుకుంటాం, మేము టపాసులు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు కోడ్ జూన్ 6th వరకు ఉంది. అంటే 4వ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం మనం అందరం కూడా. పోలీసులు వైసీపీకి కాపలా కుక్కల్లా వ్యవహరిస్తున్నారని, ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని పోలీసులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. బదిలీ, సస్పెన్షన్ అయిన వెధవలు కాకి డ్రెస్ వేసుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. పోలీసులు అమ్ముడుపోయిన కుక్కలని పేర్కొన్నారు. ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెలని పట్టుకోలేని అసమర్థులు పోలీసులని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను తప్పుదారి పట్టించిన అపఖ్యాతి జగన్కే దక్కుతుందని అన్నారు. ఏపీ హోంమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని, 10,000 కోట్లు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాయని పేర్కొన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బులు ఇవ్వాలంటూ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
2029 ఎన్నికలకు ఓటు వేయాలంటే అభ్యర్థి ఇంటికి వెళ్లి కొట్టే పరిస్థితికి రాబోతోందని పేర్కొన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, మోదీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఓట్ల కోసం మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం మోడీ చేస్తున్నారని, 200 లక్షల కోట్ల అప్పుల్లోకి దేశం వెళ్లిపోయిందని తెలిపారు. 42% పట్టభద్రులు దేశంలో నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొన్నారు. 2047 వరకు మోదీ ప్రధానిగా ఉంటే దేశం సర్వనాశనం అవ్వక తప్పదని తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు మోదీ పాల్పడుతున్నారని తెలిపారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. పోలీస్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసిన ఫలితమే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, తర్వాత గుంటూరు ఐజీ, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ, చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసి పోలే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా? దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలే. తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి? ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ? ఏడో చీకట్లో, ఏడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి వెధవలు మళ్ళీ ఆ కాకి డ్రెస్ చేసుకోవడానికి కూడా అనర్హులు వాళ్ళు. అది ఎంతమంది ఎస్ఐ, 2 సిఐలు, డిఎస్పీ అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండ్. అక్కడ విలేకరుల పైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్ల పైన దాడులు చేశారు. మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా కాపలా కుక్కలా అని అడుగుతా ఉన్నా. అమ్ముడు పోయిన కాపలా కుక్కలు ఇవి. సిగ్గుందా మీకు? అసలు సిగ్గులేని వెధవలందరూ కూడా కాకి డ్రెస్ చేసుకుని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంటు మీరు అందరినీ కొట్టేకొస్తారు. మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు, ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి. నడిచే దైవంగా కొనియాడబడే శ్రీ శ్రీ చంద్రశేఖర మహాస్వామి 130వ జయంతి వేడుకలు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించారు. కంచి కామకోటి పీఠం 68వ స్వామిగా శ్రీ శ్రీ చంద్రశేఖర మహాస్వామి 1894లో జన్మించి 1907వ సంవత్సరంలో కంచిపీఠాన్ని అధిరోహించారు. 3 సార్లు అసేతు హిమాచల పర్యంతం పాదయాత్ర చేసి సనాతన సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి చతుర్వర్ణాలు సమభావంతో భావించబడి భారతదేశాన్ని హిందూ ధార్మిక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుబడేటట్లు చేసినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఇతని ఆధ్యాత్మిక ప్రవచనాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎంతగానో ప్రభావితమైనారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, రమణ మహర్షి స్వామి, నృసింహ భారతి మహాస్వామి వీరి కాలంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా హిందూ దేశంగా గుర్తింపబడింది. అంతటి మహనీయుల జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి హిందువు బాధ్యతగా గుర్తించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్రీ చిత్రపు హనుమంతరావు, సభ్యులు శ్రీనివాసమూర్తి, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ మేనేజర్ కుమార్, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సమాజం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, రంగస్థలి కళాకారుల సంఘం చైర్మన్ గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు మహాస్వామి వారికి పుష్పాంజలి సమర్పించారు. హైందవ సాంప్రదాయంలో హిందూ సంస్కృతిని పరిరక్షించాలనే వ్యక్తిత్వాలు ఉండేవారు ప్రతి మతస్థుడు కూడా ఈరోజు మరి కంచి కామకోటి చంద్రశేఖర సరస్వామి గారిని తలుచుకోవాల్సిన ఆవశ్యకత అవసరం. హిందూ ధర్మం నాశనం అయిపోతుందని ఎంతోమంది బాధపడుతున్నారు కనుక దాని దిక్సూచికైనటువంటి మరి పరమాచార్యను తలుచుకుని ఆయన కథలు కనుక వినగలిగితే తిరిగి పూర్వ వైభవం హిందూ సంస్కృతికి వస్తుందని చెప్పి ఈరోజు చిగోర ఆధ్యాత్మిక సంస్థ అలాగే రంగస్థలి కళాకారులకి మరి చైర్మన్ గుండాల గోపినాథ్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సౌపరిణామం. దేశంలో తిరిగి హిందూ సంస్కృతి రావాలంటే ఈ కార్యక్రమం నిర్వచన జరగాలి. ఆయనకి నడిచే స్వామి అని కూడా అంటారు. భారతదేశం అంతా కూడా నడిచిన ఏకైక మరి ఉన్నారంటే స్వామి చంద్రశేఖర సరస్వామి గారు. కాబట్టి వారిని ఈరోజు తలుచుకోవటం అనేది మహాభాగ్యంగా కలుగుతుంది.
ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, ఏపీ హైకోర్టు జడ్జ్ వీఆర్కే కృపాసాగర్, టీడీపీ లీడర్స్ అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మహారాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సంజయ్ బాన్సోడ్, బాబు రాజేంద్ర ప్రసాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జరగబోయే కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీకి అధిక సీట్లు రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడును శ్రీవారు చల్లగా చూడాలని ప్రార్థించారని అన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వ్యక్తి ఇంకా దొరకలేదా అని, ఇది కరెక్ట్ కాదని, ప్రణాళిక పరంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన, చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 3వ తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్ కాస్టింగ్లో సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి? ఆయన హైదరాబాద్ పారిపోయాడు అంటూ ఏంటి? ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు నాటకంలాగా ఏదో ముందుగానే ప్రీ ఫ్యాబ్రికేటెడ్, ముందుగానే రచించిన పథకంలాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట, ఆయన పిఏ దొరికాడంట, ఆయన గన్మెన్ దొరికాడంట, కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట. 3 రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు. ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది, ఆయన అరెస్ట్ చేయకూడదంట. అదే అంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట. ఏమన్నా అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి, ఓ క్రిమినల్. ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం. అటువంటి వ్యక్తికి మరి కోర్టులు ఎలా రక్షణ కల్పించినాయి? 5వ తేదీ వరకు ఏమీ సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు అని ఎలా చెప్పినాయి అనేది నాకు ఎప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో హైకోర్టు లేకపోతే కోర్టుల చరిత్రలో ఇటువంటి తీర్పు వచ్చి ఉండదని నా అభిప్రాయం. ఇది చాలా విచారకరం, బాధాకరం. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ తీర్పు పైన పునరాలోచించుకోవాలి. కఠినంగా ఎవరికైనా సరే న్యాయస్థానంలో ధర్మం ఒకటే, న్యాయం ఒకటే అని నిరూపించాలంటే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేసి కారాగారంలో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల పైన, న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం కుదురుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్.
ఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. పోలీసులు వైసీపీకి కాపలా కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు. పోలీసులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు. అనివార్య పరిస్థితులలో, అనారోగ్య పరిస్థితులలో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయిన టీచర్లు, ఉద్యోగులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను మానవతా దృక్పథంతో ఉపసంహరించాలి విజ్ఞప్తి చేసిన ఎఫ్ఏపీటీఓ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.